सरकारी नौकरियों की भर्ती अधिसूचना सहित मुख्यमंत्री की बेरोजगार के लिए मीठी खबर। यूनिफॉर्म धारक पुलिस विभाग जैसी सेवाओं को छोड़ अन्य सभी प्रत्यक्ष नियुक्तियों की अधिकतम आयु सीमा 10 वर्ष को बढ़ाने के लिए सरकार ने निर्णय लिया है। यह कहकर मुख्यमंत्री केसीआर की घोषणा। विधानसभा में रोजगारों की घोषणा करते हुए मुख्यमंत्री केसीआर ने बताया कि रोजगारों में आयु सीमा बढ़ाने से और कई लोगों को सरकार रोजगार के अवसर प्रदान कर रही है। इस ताज़ा निर्णय से अन्य पिछड़ा वर्ग के लोगों को 44 वर्ष की आयु तक, एससी, एसटी तथा पिछड़ी जातियों के लोगों को 49 वर्षों की आयु तक तथा दिव्यांग वर्ग के लोगों को 54 वर्ष की आयु तक के लोगों को रोजगार के अवसर प्राप्त होंगे। उन्होंने राज्य की जनता से इस अवसर का सही उपयोग अपनी योग्यता के अनुसार उठाने का आग्रह किया। నేను చాలా సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా, రేపు రాబోయే రోజులలో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 కూడా పరిష్కారం అయితే, అంటే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్ష తమకు తెలియంది కాదు, దాదాపు 40-50 ఉంటాయి. ఆ వివాదం కూడా ఈ ఆంధ్రతో పరిష్కారం అయిపోతే అక్కడ కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఇక మన అనుకూలంగా మన తెలంగాణ కాంటెక్స్ట్లో మనం కొన్ని పాతే తీసేస్తాం కావచ్చు, కొన్ని కొత్త కార్పొరేషన్లు పెట్టుకోవడం కావచ్చు, అక్కడ కూడా అవకాశాలు వస్తాయి. అవి మళ్ళీ రావచ్చు, 10,000 20,000 ఎన్ని స్థానం వస్తాయి. అవి కాకుండా ఇప్పుడు పరిష్కారమైనటువంటి దాని ప్రకారంగా మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత స్టేట్మెంట్ సౌత్ అధ్యక్ష ఒక వర్డ్ చెప్పి తమ అనుమతితోని మొత్తం ఈరోజు 91,147 ఖాళీలు ఏర్పడాయి అధ్యక్ష. ఈ 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. టుడే ఇట్సెల్ఫ్. ఇందులో అధ్యక్ష కాంట్రాక్టు ఉద్యోగస్తుల పొట్టలు నింపాలని మానవీయ కోణంలో మేము రెగ్యులరైజేషన్ ప్రతిపాదించినామో అవి 11,103 మంది ఉన్నారు అధ్యక్ష పిల్లలు. ఇక వాళ్ళ ఏజ్ అయిపోతా ఉంది పాపం. వాళ్ళకి ఏదో ఉద్యోగం కదా పర్మనెంట్ కాకపోతే ఆస్తితో జాయిన్ అయినారు, సర్వీస్ పాపం ఏజ్ అయిపోతా ఉంది. వాళ్ళు మొదలేస్తే ఇప్పుడు పాపం వాళ్ళు బదారణ పడతారు, అర్ధాకలతో పనిచేస్తున్నారు. వాళ్ళు ఊరుగా కోరుతున్నారు. మొన్ననే హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష, గత డిసెంబర్లోనే. ఈ వివాదం అయిపోతే చేద్దాం అనుకున్నాం. ఈరోజు నేను అధికారికంగా ప్రకటిస్తా ఉన్నా, ఇందులో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. कांग्रेसी सांसद कोमटी रेड्डी वेंकट रेड्डी ने कहा कि मुख्यमंत्री केसीआर की रोजगार संबंधी घोषणा गंभीर तरीके से निराशा की है। कांग्रेसी सांसद कोमटी रेड्डी वेंकट रेड्डी ने कहा कि कल रात से मुख्यमंत्री की घोषणा के लिए बेरोजगार इंतजार किए तो इस घोषणा के बाद बेरोजगारों को निराश ही हाथ लगी है। उन्होंने कहा कि मुख्यमंत्री राज्य के बेरोजगारों को रोजगार भत्ता देने की पूर्व में घोषणा किए थे, लेकिन इस अधिसूचना की घोषणा में उन्होंने इसका जिक्र तक नहीं किया है। उन्होंने सवाल किया कि मुख्यमंत्री किन कारणों से बेरोजगार भत्ते का नाम नहीं लिए हैं, इस बात का वे खुलासा करें। सांसद ने कहा कि बिस्वाल कमेटी ने 1,91,000 रिक्त पदों की रिपोर्ट दी तो केवल 80,000 पदों की घोषणा करना यह कहां तक उचित है। రాత్రంతా వెయిట్ చేస్తూ నాతో పాటు లక్షలాది మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తూ ఇలా 10 గంటలకు ఉదయం టీవీ చూడడం జరిగింది. ఎంత నిరాశపరిచిందంటే 2018 ఎన్నికల్లో 3,116 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్తే ఆ రోజు ఎంత సంతోషించి యువకులు ఓటేసినరో, ఖాళీలన్నీ భర్తీ చేస్తానని హుజూర్నగర్ బై ఎలక్షన్ నుంచి హుజూరాబాద్ వరకు అన్ని భర్తీ చేస్తామని చెప్పి ఆయన వేసిన బిస్వాల్ కమిటీ, అంటే ఆయన వేసిన కమిటీ డిసెంబర్ 20, 2020లో ఆయన రిపోర్ట్ ఇచ్చిండు. 193,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి, 70,000 టీచర్ పోస్ట్ ఖాళీలు ఉన్నాయని చెప్పి, అన్ని కలిసి 2 లక్షల ఖాళీలు ఉంటే మొత్తం నిరాశపరిచి ఈరోజు 91,000 ఖాళీలు భర్తీ చేస్తాం, నిరుద్యోగ భృతి గురించి మాటే లేదు, దాంతోపాటు
ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనే సిస్టమే ఉండదు తెలంగాణతో. ఎవడు చెప్పిండది మొత్తం పర్మనెంట్ అన్నాడు. ఒక 11,000 మాత్రమే పర్మనెంట్ చేస్తానని చెప్పి ఇప్పుడు అసెంబ్లీలో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. राज्य विधानसभा में तेलंगाना सरकार पर मजलिसी विधायक अकबरुद्दीन ओवैसी जमाकर बरस पड़े। विधायक अकबरुद्दीन ओवैसी ने बताया कि टिम्स अस्पताल को इतनी ठाट बाट से आरंभ किया गया, उसे अब किन कारणों से बंद किया गया इसकी कोई जानकारी नहीं है। उन्होंने बताया कि मेडिकल कॉलेजों के विषय में सरकार गलत आंकड़े बता रही है। इस आरोप के साथ ही अकबरुद्दीन ओवैसी ने सरकार से कहा कि सरकार अपनी प्रशंसाओं को ही नहीं बल्कि आलोचनाओं को भी सानुकूलता से लें। उन्होंने मांग की कि अल्पसंख्यक वित्त निगम के संबंध में सरकार अल्पसंख्यकों के साथ उचित न्याय करें। मेरे कान को खुश किया, मैंने आपके कान को खुश किया। ये लेने देने की बात कहां से आई? यही बात हुई। बादशाह के दरबार में खड़ा है गाने वाला, गा रहा है गा रहा है गा रहा है, वाह 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 क्या गाया, जमीन ले ले, वाह 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 क्या गाया, जायदाद ले ले, वाह 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 क्या गाया, सोना ले ले, वाह 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 क्या गाया, हीरे ले ले, वाह 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 क्या गाया, मोती ले ले, वाह 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 क्या गाया, ये ले ले वो ले ले, सब हो गया। बाद में आके बोलते हैं अरे सरकार मैं इतना अच्छा गाया और मुझे बोले कि तू जमीन ले ले, जायदाद ले ले, मोती ले ले, हीरे ले ले। तो सवाल ये है, तो पूछते हैं कहां है, तो बादशाह पलट के बोलते हैं अरे लेने देने की बात कहां है बाबा, तूने मेरे कान को खुश किया, मैंने तेरे कान को खुश किया। ये मेरी बात खराब दिखेगी, मगर ऑनरेबल स्पीकर सर मैं आपसे पूछना चाहता हूं, मेरा बदतमीजी होगी माफी चाहता हूं सर। एक मेंबर इस ऐवान में वेल में आता है तो डिग्निटी और ऑनर इस हाउस की खराब और ये कह के सस्पेंड कर देते हैं, बाहर फेंक देते हैं। इस हाउस में जो ऐलान किया गया उस ऐलान का क्या है मैं पूछना चाहता हूं। विधानसभा से निलंबने को लेकर भारतीय जनता पार्टी के विधायकों द्वारा दायर याचिकाओं पर उच्च न्यायालय ने विधानसभा सचिव को नोटिस जारी किया। राज्य विधानसभा से अपना निलंबन को उच्च न्यायालय में चुनौती देते हुए विधायक ईटेला राजेंद्र, रघुनंदन राव तथा टी राजा सिंह ने याचिका दायर की थी। उच्च न्यायालय ने आज इस मामले की सुनवाई आरंभ की। भारतीय जनता पार्टी के विधायकों ने अपनी याचिका में बताया कि उन्हें भारत के संविधान तथा विधानसभा नियमों के विरुद्ध चलकर निलंबित किया गया है। भारतीय जनता पार्टी के विधायकों ने न्यायालय से आग्रह किया कि हमारे निलंबन के आदेश को खारिज किया जाए। इस मामले की सुनवाई आरंभ किए न्यायालय ने विधानसभा सचिव को नोटिसें जारी की। नोटिसों में न्यायालय ने उल्लेख किया कि पूरी जानकारियों के साथ न्यायालय को रिपोर्ट सौंपी जाए। इस पर भारतीय जनता पार्टी विधायकों ने न्यायालय से आग्रह किया कि यह ऐसा हो तो हमारे निलंबन के प्रस्ताव तथा वीडियो रिकॉर्डिंग भी न्यायालय को सौंपने के विधानसभा सचिव को आदेश जारी किए जाएं। इस याचिका पर उच्च न्यायालय में सुनवाई होगी। राज्य विधानसभा में मुख्यमंत्री केसीआर द्वारा की गई रोजगार सूचना पर टीआरएस नेताओं ने हर्ष व्यक्त किया। तेलंगाना भवन मंच से नेताओं ने केसीआर के समर्थन में नारे लगाए। इस मौके पर टीआरएस नेताओं ने तेलंगाना भवन से मुख्यमंत्री केसीआर को धन्यवाद ज्ञापित किया। उन्होंने इस अवसर पर कहा कि मुख्यमंत्री केसीआर सभी वर्गों के कल्याण पर सोच विचार करने वाले महान नेता हैं। उन्होंने युवाओं तथा बेरोजगारों से आग्रह किया कि वे रिक्त पदों पर ध्यान केंद्रित कर अपने लिए रोजगार हासिल करने के प्रयास करें। मुख्यमंत्री केसीआर के मुख से की गई रोजगार सूचना पर विधायक दानम नागेंद्र ने हर्ष व्यक्त किया। उन्होंने कहा कि यह इतिहास लिखा जाने वाला विषय है। विधायक दानम नागेंद्र ने कहा कि विपक्षी दलों ने बेरोजगारों को उकसाने तथा भड़काने का काम किया है। उन्होंने कहा कि भारतीय जनता पार्टी तथा कांग्रेस पार्टियों की कोशिशों को मुख्यमंत्री केसीआर ने मुंह तोड़ जवाब देते हुए उनके मुंह पर ताला लगाने जैसा काम किया है। दानम नागेंद्र ने कहा कि 95% नौकरियां स्थानीय लोगों को मुहैया कराना यह बहुत बड़ी बात है जो केसीआर के द्वारा ही संभव हुई है। गौरव मुख्यमंत्री गारू ఎన్నో రోజుల నుండి
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానీ, ఇతర పార్టీలు కానీ నిరుద్యోగుల మీద వాళ్ళను ఉసిగొల్పి ఈ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నటువంటి రాష్ట్రాన్ని అల్లకల్లోలం సృష్టించాలని, నిరుద్యోగుల్లో ఒక నిరాశ మరి కల్పించాలన్నటువంటి ఒక కుట్ర అంటే ఒక కాన్స్పిరసీతోని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా వాళ్ళ యొక్క శక్తిని మన మిస్యూజ్ చేయాలనే ఆలోచనతో ఏదైతే బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర పార్టీలు ప్రయత్నించాయో దానికి వ్యతిరేకంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక హిస్టారికల్ డిసిషన్ తీసుకున్నారు. మరి ఈరోజే గజెట్ మరి ఇచ్చేస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి ఇస్తూ ఉన్నారు. 95% ఉద్యోగాల నియామకాన్ని తెలంగాణ వాసులకే లోకల్గా ఉన్న వారికే ఇవ్వాలని ఈరోజే నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. అంటే దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఒకేసారి ఇంతమందిని నియమించాలన్నటువంటి ఒక కార్యక్రమం ఏదైతుందో ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రకటనలో, అసెంబ్లీలో. సుమారు 95% అంటే 90,000 పైచిలకు మరి ఈరోజు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. राज्य में रोजगार भर्तियों को लेकर विधानसभा में मुख्यमंत्री केसीआर द्वारा की गई घोषणा के संदर्भ में आज उस्मानिया विश्वविद्यालय में टीआरएस छात्र संगठन ने खुशियां मनाई। यहाँ उस्मानिया विश्वविद्यालय प्रांगण में टीआरएस विद्यार्थी संघ के नेताओं ने केसीआर के घोषणा का स्वागत करते हुए भारी पैमाने पर आतिशबाजी कर पूरे परिसर में हलचल मचा दिया। इसके पश्चात टीआरएस छात्र नेताओं ने केसीआर की फ्लेक्सी का दुग्धाभिषेक कर वहां उपस्थित लोगों में मिठाइयां बांटी। तत्पश्चात केसीआर का नेतृत्व जिंदाबाद कहकर नारे लगाते हुए पूरे परिसर में घूमते हुए दिखाई दिए। डबल बेडरूम सिल्वर कंपाउंड वार्ड नंबर 2 में लंबे समय से लंबित पड़े कूड़े कचरे के ढेर को कंटेनमेंट के शांतारी कर्मियों ने विधायक सायन्ना के प्रयासों से साफ करवाया गया। इस मौके पर स्थानीय लोगों ने क्षेत्र की सफाई हेतु उठाए गए कदमों के लिए विधायक सायन्ना, छावनी क्षेत्र के सीईओ अजीत रेड्डी तथा मुदिराज बालराज को धन्यवाद ज्ञापित किया। साथ ही जनता की समस्या का परिष्कार करने के लिए अधिकारियों तथा कर्मचारियों द्वारा किए गए प्रयासों के लिए उनकी प्रशंसा भी की। सबके घरों में कामा करने के बाद पीछे मट्टी डाले, उसके बाद कोई भी नहीं उठा रहे थे मट्टी उसको। इसके वजह से हम जाके पूरे जने जाके सीराना को बोले, सीराना क्या करे, एमएलए साहब को बोल के और हमारे दफेदार साहब को बोल के इमीडिएटली पूरी मट्टी उठाने लगा। पीछे क्या हो रहा है उससे टेनिस जाम हो जा रहा है, उससे पूरी कचरा रहने से मच्छर हो रहे। अन्ना बुझा के बोले हम लोग, अन्ना पूरे पीछे मच्छरा हो रहे, पूरी गंदगी है। तो अन्ना बोले पूरा साफ रहना, पीछे शाम का टाइम पे अगर पूरा साफ रहेगा तुम्हारे बूढ़े लोग जो लेडीज वो भी रहेंगे वॉकिंग करने के लिए, ये सब करने के लिए सही रहता, नीट रहता। अगर नीट बना के मैं देता हूँ, तुम नीट मेंटेन कर लेना बोल के सीना ना बोल के बोले। मुख्यमंत्री केसीआर द्वारा राज्य विधानसभा में 91 से 1000 से अधिक नौकरियों की अधिसूचना की घोषणा करने पर अंबरपेट डिवीजन में पटेल नगर चौराहे पर बड़े धूमधाम से खुशियां मनाई गई। टीआरएस पार्टी के डिवीजन अध्यक्ष सिद्धू मुदिराज, अंबेडकर डिवीजन के पार्षद विजय कुमार गौड़ ने मिलकर रोजगार घोषणा पर प्रसन्नता व्यक्त करते हुए लोगों में मिठाइयां बांटी तथा आतिशबाजी कर अपने नेता के साहसिक कदम की सराहना की। पार्षद विजय कुमार गौड़ ने अवसर पर संबोधित करते हुए कहा कि मुख्यमंत्री केवल रोजगार अधिसूचना ही जारी नहीं किए, बल्कि उन्होंने SC, ST तथा पिछड़े वर्गों के लिए 10 वर्षों तक की आयु सीमा भी बढ़ाई है। उन्होंने कहा कि रोजगार के लिए 10 वर्ष की आयु सीमा बढ़ाना यह एक साहसिक और बृहद कदम है। केसीआर ने बहुत दूर की सोच करके ही यह निर्णय लिया है। मुख्यमंत्री की इस घोषणा से तेलंगाना की जनता के सपने साकार हुए हैं, तो वहीं राज्य की जनता इस घोषणा से काफ़ी प्रसन्न भी है। ఇవాళ మన కేసీఆర్ గారు ఎంతో అసెంబ్లీలో ఇలా ఎంతో సంతోషంగా ఇలా ఉద్యోగాలను ప్రకటించారు. 91,000 చిల్లర ఉద్యోగాలను ప్రకటించారు. 140 ఉద్యోగాలను ప్రకటించారు. ఇవాళ జనాలు మన నిరుద్యోగులు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఈ ఉద్యోగ ప్రకటన ఎంతో సంతోషకరం. మన భారతదేశ చరిత్రలోనే
ఇది మొదటిది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్ని ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. మన కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, అలాగే మనకు ప్రతి ఇంటికి అంటే ఇల్లు కట్టుకోవడానికి కూడా 3 లక్షల రూపాయలు సాయం చేస్తున్నారు ప్రభుత్వం తరఫు నుంచి. కాబట్టి మనకు రిజిస్ట్రేషన్ కూడా మనకు 58-59 జీవో కూడా विడుదల చేయడం జరిగింది। राज्य विधानसभा में मुख्यमंत्री केसीआर द्वारा की गई रोजगारों की अधिसूचना में मद्देनजर हैदराबाद नगर में टीआरएस के श्रेणियों ने उत्सव मनाया। इसी संदर्भ में मंगलहाट क्षेत्र में टीआरएस श्रेणियों ने मुख्यमंत्री के रोजगार घोषणा उत्सवों का आयोजन किया। इस पर पूर्व पार्षद परमेश्वरी सिंह ने मुख्यमंत्री केसीआर के चित्र का क्षेत्र में दुग्धाभिषेक कर उन्हें अपनी सम्मान प्रस्तुत किया। इस अवसर पर उन्होंने बताया कि मुख्यमंत्री केसीआर सभी वर्गों के विकास के साथ साथ उनके कल्याण पर भी विशेष ध्यान दे रहे हैं। उन्होंने केसीआर की घोषणा को एक साहसिक कदम बताते हुए बेरोजगारों से केसीआर के साथ सदा बने रहने का आग्रह किया। जय तेलंगाना, जय केसीआर, जय केसीआर। मुख्यमंत्री द्वारा रोजगार संबंधी घोषणा विधानसभा में करने से टीआरएस के विभिन्न श्रेणियों ने केसीआर के चित्र को दुग्धाभिषेक कर खुशियां मनाई। यहाँ नगर के वेंकट रेड्डी नगर में बीएसआर के व्यवस्थापक अध्यक्ष भेती सुमंत रेड्डी के नेतृत्व में टीआरएस के नेताओं ने केसीआर के चित्र का दुग्धाभिषेक कर खुशी से आतिशबाजी की। पूरे क्षेत्र में लोगों को उन्होंने मिठाइयाँ बांटी। टीआरएस नेताओं ने कहा कि केसीआर के शासनकाल में सभी वर्गों की जनता सुख एवं संतोष से है। सुमंत रेड्डी ने जनता से आग्रह करते हुए कहा कि आज तेलंगाना में रोजगारों का सपना भी साकार हुआ है। यह तेलंगाना के जनता की एक बड़ी जीत और बड़ी खुशी की बात है। ఇవాళ మన ప్రియతమ నేత కేసీఆర్ గారు ఉద్యోగ నోటిఫికేషన్లు 91,000 ఉద్యోగాలు 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది చాలామంది ఇన్ని రోజులు డిలే చేశారని అనుకున్నారు. కానీ తెలియని విషయం ఏంటంటే 95% లోకల్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది చరిత్రలోనే ఇంతవరకు ఏ రాష్ట్రం చేయలేదు. ఇట్లాంటి పథకాలు లేవు, ఇట్లాంటి నోటిఫికేషన్ జరగలేదు. ఇది మా అబ్సర్వ్ డిజైన్ ద్వారా ఇవాళ మేము హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. నీళ్లు నిధులు నియామకాలు అనే కాన్సెప్ట్తో మనం ముందుకు పోయినాం. అదేవిధంగా గడిచిన 7 సంవత్సరాల్లో నీళ్లు నిధులు సమకూర్చిండు. ఇక మనకు అత్యంత తెలియని విషయం ఏంటంటే రాష్ట్రపతి ఉత్తర్వులు ఉంటే మాత్రమే లోకల్ వర్తిస్తుంది. రాష్ట్రపతి ఉత్తర్వులు రావడానికి 7 సంవత్సరాలు పట్టింది మనకు. ఈ 7 సంవత్సరాలు ఉత్తర్వులు వచ్చిన తర్వాత 95% లోకల్ ఉద్యోగాలు కల్పించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలకు కూడా ఉన్నాయి అన్ని వాళ్ళ అడ్డంకుల కేసులను తొలగించుకుంటూ వచ్చి ఇప్పుడు ఏ కేసు వేయకుండా 11,000 మందికి ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళకు పర్మనెంట్ అయిపోతుంది.